ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుదాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించును, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీషెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడనయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. చాలండి. స్తోత్రాలు ప్రభువ, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ సాయంకాల సమయంలో నీ ప్రియబిడ్డలు ఇప్పటిదాకా పాటల ద్వారా నిన్ను స్తుతించారు. అయ్యా, అతి ప్రాముఖ్యమైన భాగంలోకి మేము వచ్చి ఉన్నాం. ఇక్కడ నీ వాక్యం చదవబడి ఉన్నది ప్రభువా. దయచేసి నీ వాక్యమనే రొట్టెని విరచి నీ ప్రియబిడ్డలైన మాకివ్వండి. నీ వాక్యముతో మమ్మల్ని స్పందించండి, వాక్య రూపములోకి మార్చండి, వాక్య పోలికలోకి తీసుకెళ్ళండి. నీవే మా దేవుడవయ్యా. మా సమస్యలు నీ ఎదుటికి తీసుకొస్తున్నాం, ప్రతిదీ నీ ఎదుటికి తెస్తున్నాం ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచి కొద్ది నిమిషాలు అయ్యా మీరే ఇక్కడ నిలబడి మాతో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చున్నా. ప్రజల మరి కొద్ది వారాలు మనకి గ్యాప్ వచ్చింది. మరి బుధవారము గురువారము మీటింగ్స్కి వెళ్ళిన కారణాన్ని బట్టి మరి ఇక్కడ ఆరాధన కార్యక్రమం జరగలేకుండా పోయినది. అయితే మీటింగ్స్ చాలా బాగా అద్భుతంగా జరిగాయి. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మనం వచ్చి ఉన్నాం. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయములో చూసినట్లయితే రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించును. అంటే రాజులను సంహారం చేశాడంటే అక్కడ యుద్ధం జరిగినది. ఏం జరిగింది? యుద్ధం అనేది జరిగినది. యుద్ధం ఎప్పుడైతే జరిగినదో
ఆ యుద్ధములో విజయాన్ని పొందాడు. ఎవరు? అబ్రహాము. అక్కడ మనం చూసినట్లయితే బూరలు ఏం చేస్తున్నాయంటే రాజకీయ కల్లోలాలను తీసుకొస్తున్నాయి. ప్రజలాడు 5వ బూర 6వ బూర ఏంటయ్యా ఇవి అంటే ప్రపంచ యుద్ధాలు. ఈ బూరలు, ఈ 5వ బూర 6వ బూర అయిన తర్వాత, ఈ యుద్ధాలు 2 జరిగిన తర్వాత అబ్రహాము తిరిగి వస్తున్నాడు యుద్ధము నుండి. ప్రజలాడు తిరిగి ఇక్కడ రాశాడా, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాము అంటే 2 ప్రపంచ యుద్ధాలు అయిన తర్వాత తిరిగి వస్తున్న అబ్రహామును ఎవరు కలుసుకున్నారంటే మెల్కీషెదకు కలుసుకున్నాడు. అక్కడ అబ్రహాము ఉన్నట్లయితే ఇక్కడ కూడా 7 అక్షరాల పేరు కలిగిన ఒక ఆయన ఉండాలి. బ్రన్హాం అతడు. ఎవరండి? బ్రన్హాం. హల్లెలూయా. అక్కడ అబ్రహాముని 2 ప్రపంచ యుద్ధాల తర్వాత మెల్కీషెదకు కలుసుకున్నట్లయితే 5వ బూర 6వ బూర తర్వాత మెల్కీషెదకు అబ్రహామును కలుసుకున్నట్లయితే ఇక్కడ కూడా నిజ రూపములో కూడా 2 ప్రపంచ యుద్ధాలు, మొదటి ప్రపంచ యుద్ధము, 2వ ప్రపంచ యుద్ధము అయిన తర్వాత ఇక్కడ ఉన్న బ్రన్హాముని మెల్కీషెదకు కలుసుకోవాలి. ప్రజలాడు అక్కడ ఏ విధముగా అబ్రహాముని మెల్కీషెదకు కలుసుకున్నాడో ఇక్కడ నీడలో జరిగినదో నిజ రూపంలో కూడా జరిగినది. హూ ఈజ్ దిస్ మెల్కీషెదక్? హల్లెలూయా. 1963లో వచ్చిన ఈ మెల్కీషెదకు ఎవరు? ప్రైజ్లాడ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎవరు కలుసుకున్నారు అబ్రహాముని? మెల్కీషెదకు కలుసుకున్నాడు. ప్రైజ్లాడ్. ఎందుకొరకు మెల్కీషెదకు కలుసుకుంటున్నాడయ్యా అబ్రహామునంటే, అబ్రహాముకి వాగ్దాన కుమారుణ్ణి ఇవ్వటానికి, అబ్రహాముకి మరల శరీర మార్పును కలగజేయటానికి. శరీర మార్పు ర్యాప్చర్ అయి ఉన్నది, ఎత్తబాటై ఉన్నది. వాగ్దాన కుమారుడు ఎవరో కాదు, క్రీస్తు అయి ఉన్నాడు. ఈరోజు అబ్రహాముని ఎలా కలుసుకున్నాడో అదే విధముగా బ్రన్హామును కూడా కలుసుకున్నాడు. చివరి కాలంలో ఒక సంఘం ఉన్నది. ఆ సంఘం ఎత్తబాటులో వెళ్ళాలి, ఆ సంఘం ర్యాప్చర్లో కొనిపోబడాలంటే మరి నేను ద్రాక్షారసాన్ని తీసుకొని రావాలి, రొట్టెను తీసుకొని రావాలి. మెల్కీషెదకు రొట్టె ద్రాక్షారసం తీసుకొని వచ్చాడు, అబ్రహాముకి ఇచ్చాడు. ఇక్కడ కూడా బ్రన్హాముకి ఇచ్చాడు. ప్రకటన 10లో దిగొచ్చిన మెల్కీషెదకు ఆ గ్రంథాన్ని తీసుకొని బ్రన్హాముకి ఇచ్చాడు. దీనిని తీసుకొని తినమన్నాడు. అది తినటం ద్వారాగా నీకు శరీర మార్పు జరుగుతుంది. అది తినటం ద్వారాగా నువ్వు ఎత్తబాటులో కొనిపోతావు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ఇతడు షాలేము రాజు. ఎవరండి? మహోన్నతుడకు దేవునికి యాజకుడైన మెల్కీషెదకు నిరంతరం, అయ్యా ఈయనేదో ఒక టైమే యాజకుడయ్యా, ఆ టైం తర్వాత ఆయన యాజకుడిగా లేడయ్యా అని ఎవరైనా అంటారా? నిరంతరము పట్టుకుంటున్నారా? నిరంతరము యాజకుడిగా ఉన్నాడు ఇతడు. లేవి యాజకత్వం జరిగేటప్పుడు కూడా మనం చూసినట్లయితే అక్కడ ప్రవక్తలు దేని మీద ఆధారపడ్డారయ్యా అంటే ఇదిగో ఈ మెల్కీషెదకు యాజకత్వం మీద ఆధారపడ్డారు. హల్లెలూయా.
నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ప్రవక్తలు ఎవరిని కలుసుకుంటున్నారు? క్రీస్తుని కలుసుకుంటున్నారు. క్రీస్తు యందున్న ఆత్మ అది, ప్రవక్తల యందున్న ఆత్మ అదే ఆత్మ, క్రీస్తు ఆత్మ అది. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట ఈయనే నీతిమంతుడు. హల్లెలూయా. ఈయన నీతికి రాజు, అబద్ధానికి రాజు కాదు, అపవిత్రతకు రాజు కాదు, నీతికే రాజు. హల్లెలూయా. ఎవరా నీతిమంతుడు? యేసుక్రీస్తు. ఆయన నీతికి రాజు అయి ఉన్నాడు. ఆయన సమాధానానికి రాజు అయి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఈ రెండు కలిసినాయి, నీతి ప్లస్ సమాధానం, ఈ రెండు కలిసినాయి. హల్లెలూయా. అదే షాలేము రాజు అయి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. నీతికి రాజనియు, తరువాత సమాధానపు, మొదటేమో నీతికి రాజు, తర్వాతేమో సమాధానం, దేవునితో సమాధానం కలగజేయటానికి. ఎవరిని? ఇదిగో ఇక్కడ ఉన్న కొంతమందిని దేవునికి యాజకులుగా చేయటానికి, సమాధానం కలగటానికి ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆయన అమూల్యమైన రక్తము ద్వారాగా మన పాపాన్ని కడిగి, మన పాపమును తీసివేసి, నీతిమంతుడిగా మార్చి ఆ దేవుణ్ణి కలుసుకునేలాగా చేస్తున్నాడు. దేవుడితో సమ్మతించేలాగా చేస్తున్నాడు. దేవుడితో నడిచేలాగా చేస్తున్నాడు. మొదట ఆయన నీతికి రాజు, తర్వాత ఆయన సమాధానపు రాజు. మొదటగా ఆయన మెల్కీషెదకుగా వచ్చాడు, దేవుని కుమారుడిగా వచ్చాడు. ఆయన తర్వాత యేసుగా వచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఆ మెల్కీషెదకే యేసు అయ్యాడు. యేసు వేరు, మెల్కీషెదకు. మెల్కీషెదకుగా ఉన్నాయనే రూపం మార్చుకొని యేసుగా వచ్చాడు. అందుకే ఆయన షాలేము రాజు. ఆయన షాలేము రాజు అని అర్థం. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారండి? ఈ మెల్కీషెదకుకి తండ్రి లేడు. ఎందుకంటే ఈయన ప్రారంభమైనను ముగింపైనను లేనివాడు, వంశావళి లేనివాడు. ఈయన ఎవరిలో పుట్టలేదు. ఆయన ఎలోహిం అయి ఉన్నాడు, తనకు తానుగా ఉన్న దేవుడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడే ఉన్నారా సంగమా? హల్లెలూయా. అందుకే ఇక్కడ యేసుకైతే ఆయన యేసు మీరు చూస్తున్నారా, దేవుని కుమారుడుగా, మనుష్య కుమారుడిగా వచ్చిన యేసు. హల్లెలూయా. ప్రారంభమున్నది, అంతమున్నది. అల్ఫయు నేనే, ఒమేగయు నేనే, ఆదియు నేనే, అంతము నేనే. కానీ ఈయనకి ప్రారంభము లేదు, అంతము లేదు. ఈయన నిత్యత్వంలో ఉన్నాడు. కానీ యేసన శరీరంలో వచ్చిన ఆయనకి మాత్రం ఆయన ప్రారంభము అంతము రెండు కలిగి ఉన్నవాడు. ఇదిగో నేను మృతుడనైతేనే గాని యుగ యుగాలు సజీవుడనై, యుగ యుగాలు సజీవుడనై ఉన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. యేసులో ఉన్న అదే ఆత్మ ఈ రాత్రికాల సమయంలో నీలో కూడా ఉన్నట్లయితే, యేసును మృతుల్లో నుండి లేపిన దేవుడు నిన్ను కూడా మృతుల్లో నుండి లేపుతాడు. హల్లెలూయా. సరే, ఇక్కడ మనము అంతకుముందు 34 దాకా చూసుకున్నాం. 35వ పేర ఇప్పుడు చూడబోతున్నాం. పేజీ నెంబర్ ఈ మెల్కీషెదకు ఎవరు? 24వ పేజీ. 24వ పేజీ. ఎన్నో పేర? 35వ పేర. అందరు ఇక్కడే ఉన్నారా?
కొంచెం చూద్దాం. ఇప్పుడు ఈ శరీరము, సంగమా పట్టుకుంటున్నారా? ఇది మనకున్న ఈ శరీరం ఎలాంటి శరీరమో చెప్పండి. ఈ శరీరము రక్తము మాంసముతో కూడి ఉన్న శరీరం, రక్త మాంసాల శరీరం. ఇప్పుడు ఈ శరీరము దేవుని ఆత్మకు లోబడి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మకు లోబడిన వ్యక్తి ఎప్పుడైతే ఈ శరీరాన్ని దేవుడు ఆత్మకు లోబరుస్తున్నాడో, లోక సంబంధమైన విషయాలలో అతను చచ్చిపోయాడని అర్థం. అవునా? దేవుడు ఆత్మకు లోపరచని వ్యక్తి లోకాన్ని ప్రేమిస్తాడు, లోక సంబంధమైన విషయాలని వెంబడిస్తాడు. కానీ దేవుని ఆత్మకు ఈ శరీరాన్ని లోపరిచిన వ్యక్తి లోక విషయములో చచ్చిపోయాడు, పాపము విషయములో చచ్చిపోయాడు. ఇంకా సంఘము పరిశుద్ధాత్మ బాప్తిజం పొందలేదు కాబట్టి పాపము విషయములో చచ్చిపోలా. ఇంకా అవే ఆలోచనలతో, అవే చెడ్డ ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది ప్రజలా. కానీ పరిశుద్ధాత్మ బాప్తిజం పొందినవాడు, హల్లెలూయా, పరిశుద్ధాత్మ బాప్తిజము పొందిన వ్యక్తి ఏం జరుగుతుందయ్యా అంటే అతడు దేవునితో నడవటం ప్రారంభిస్తాడు, వాక్యముతో నడవటం ప్రారంభిస్తాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందని వాడు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన వానిని హింసిస్తాడు, హింసకు గురి చేస్తాడు. ప్రజలా, వాగ్దాన పుత్రుడు ఇస్సాకుని హింసించింది ఎవరయ్యా అంటే ఇష్మాయేలు. హల్లెలూయా. ప్రత్యక్షతతో కూడిన వ్యక్తి హేబేలుని చంపిన వ్యక్తి ఎవరయ్యా అంటే కయ్యూను. పరిశుద్ధాత్మ ఏమైనా పొందాడా కయ్యూను? పరిశుద్ధాత్మ పొందని వ్యక్తి పరిశుద్ధాత్మ పూర్ణుడైన హేబేలును చంపాడు. ప్రజలా, సంగమా, ఈ విషయాలు పట్టుకుంటున్నావా? ఎవరి మీదకి ఒత్తిడి తెస్తున్నారయ్యా అంటే ప్రకృతి సంబంధమైన సంఘము ఆత్మ సంబంధమైన సంఘాన్ని హింసిస్తుంది, హింస కలగజేస్తుంది. ప్రజలా, ఇక్కడే ఉన్నారా? ఒకే కుటుంబం, యాకోబుకి 12 మంది కుమారులు. అయితే యోసేపుని తన సొంత అన్నలే ద్వేషించారు. ఆ కుటుంబంలో ఉన్నవారే. ఎందుకు ద్వేషించారు? ఎందుకని? యోసేపు ఆత్మ సంబంధి కాబట్టి, మిగతా వారు ఆత్మ సంబంధులు కాదు కాబట్టి యోసేపును ద్వేషించడం ప్రారంభించారు. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణుడవైతే పరిశుద్ధాత్మ సంబంధమైన సంగతుల మీద దృష్టి ఉంచుతావు. లోకము నిన్ను హింసకు గురి చేస్తుంది. షడ్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళు దేవుడు ఆత్మను పొందుకున్న వాళ్ళు, పరిశుద్ధాత్మ పూర్ణులు. వీళ్ళు లోకం ఏం చేసిందంటే వీరి మీదకి ఒత్తిడి తెచ్చింది. ఆ ప్రతిమను నిలబెట్టి ఆ ప్రతిమకు నమస్కరించని వారిని అగ్నిగుండంలో వెయ్యాలని ఒత్తిడి తెచ్చింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులైన వీరు దేవుని వాక్యముతో నిలబడ్డారే గాని ఎంత మాత్రం వాళ్ళు తన మనసును మార్చుకోలేదు. మార్చుకున్నారా? మార్చుకోలేదు. వాక్యముతోనే నిలబడ్డారు, యేసుతోనే నిలబడ్డారు. యేసే మా సర్వం అన్నారు. ఈరోజు సంఘం దేని మీద నిలబడాలి అంటే యేసు మీద నిలబడాలి, వాక్యం మీద నిలబడాలి. శరీర సంబంధమైన కార్యాల మీద కాదు, పాపం మీద కాదు, లోకం మీద కాదు, వాక్యం మీద సంఘం నిలబడాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యం మీద నిలబడతావో ఒత్తిడి సమయంలో నిన్ను రక్షించడానికి,
నిన్ను కాపాడటానికి సర్వోన్నతుడైన దేవుడు మెల్కీషెదెకు, ఆ యేసే ఆ అగ్నిగుండంలో ముగ్గురితో పాటు 4వ వ్యక్తిగా వచ్చాడు. ఈ ఒత్తిడి సమయంలో నీ తోడుగా రావటానికి, నీ పక్షాన వహించడానికి నువ్వు యేసు పక్షాన నిలబడ్డావు. కాబట్టి ఏ దేవుడి పక్షానైతే నువ్వు నిలబడ్డావు, ఆ దేవుడే నీ పక్షాన నిలబడటానికి వస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఈ రాత్రికాల సమయంలో మీరు దేని పక్షాన్ని నిలబడటానికి ఇష్టపడుతున్నారు? లోకమా, దేవుడా? హల్లెలూయా. లోకమా, దేవుడా? దేని పక్షాన నిలబడాలనుకుంటున్నారు? వర్తమానమా లేక లోకమా? ఏది కావాలి? హల్లెలూయా. సంఘశాఖ బోధ లేక వర్తమానపు బోధ? ఏది కావాలి? దేని పక్షాన నిలబడటానికి ఇష్టపడుతున్నారు? ప్రకృతి సంబంధమైనది ఆత్మ సంబంధమైన దానిని హింస పెడుతుంది. హల్లెలూయా. ఒక వ్యక్తి దగ్గర నుండి హింస వస్తుందంటే అతడు గమనించాలి, అతడు ఆత్మ సంబంధి అయిన వ్యక్తి కాదు అని, అతడు ప్రకృతి సంబంధమైన వ్యక్తి అని, అతడు తీర్పులోకి వెళ్ళబోతున్నాడని, అతడు దేవుడు ఉగ్రత పాలు కాబోతున్నాడని సంగతి అర్థం చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఆత్మ సంబంధమైన వ్యక్తి తీర్పును తప్పించుకుంటాడు. అగ్నిగుండాన్ని తప్పించుకున్నాడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. ఎయ్యబడినా కానీ వాళ్ళకి అగ్ని వాసన కూడా తగల్లా. హల్లెలూయా. అగ్నిగుండంలో ఎయ్యబడినా కానీ అగ్ని కనీసం వాసన కూడా తగల్లా. హల్లెలూయా. ఎందుకంటే దహించు అగ్ని అక్కడికి వచ్చాడు. హల్లెలూయా. ఈ అగ్ని కంటే ఆయన దహించే అగ్ని, అది ప్రకృతి సంబంధమైన అగ్ని కావచ్చేమో. హల్లెలూయా. ఈయన ఎవరు? దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ దహించే అగ్ని వచ్చినప్పుడు, అక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రకృతి సంబంధమైనది మింగివేయబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది, ప్రకృతి సంబంధమైన శరీరం. ఇప్పుడు ప్రకృతి సంబంధమైనది ఏం జరగాలి అంటే ఆత్మ సంబంధమైన శరీరం, ఈ ప్రకృతి సంబంధమైన శరీరం ఆత్మ సంబంధమైన శరీరాన్ని ధరించుకోవాలి, వాక్యపు శరీరాన్ని ధరించుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇప్పుడు ఈ శరీరం దేవుని ఆత్మకు లోబడి ఎంతమంది లోబరుస్తున్నారు? హల్లెలూయా. నేను ఒకటి మిమ్మల్ని అడగమంటారా? దేవుని ఆత్మకు లోబడి ఉన్నది అన్నాడా అనలేదా? అన్నాడా? ఏంటి దేవుడి ఆత్మకు లోబడింది? ఏంటి? ఈ శరీరం. ఏ శరీరం? భౌతిక సంబంధమైన ఈ శరీరం. ఈ శరీరం దేనికి లోబడినది? దేవుని ఆత్మకు. అంటే ఈ శరీరం దేవుడు ఆత్మకు లోబడనప్పుడు దీనిలో చాలా వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయి. లేవా? చెప్పండి. హల్లెలూయా. వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు ఈ శరీరంలో లేవా? ఉన్నాయి. అయితే దేవుడి ఆత్మకి ఎప్పుడైతే ఈ శరీరం లోబడుతుందో, ఈ శరీరంలో ఉన్న వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలన్నీ వెళ్ళిపోయాయి, కాల్చివేయబడ్డాయి. ఇక అవి నిర్మూలమైపోయాయి, జీవం లేనిదిగా అయిపోయాయి. ఒకప్పుడు అవి బలముగా ఉన్నాయి నీలో. హల్లెలూయా. తాగుడు, వ్యభిచారం, లైంగిక సంబంధమైన కోరికలు, అబద్ధాలు ఆడటం, మోసగించటం, డబ్బు మీద వ్యామోహం, పురుషుల మీద వ్యామోహం, స్త్రీల మీద వ్యామోహం, ఇలాంటి కార్యాలన్నీ ఈ శరీరంలో ఉన్నాయి. ఉన్నాయా? అయితే ఆత్మ వచ్చినది.
ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనేది వచ్చినదో, పరిశుద్ధాత్మకి శరీరం ఏమవుతుందంటే లోపరుస్తున్నావు. ఆత్మకి శరీరం లోపడుతుంది. ఎప్పుడైతే ఆత్మకు లోబడుతుందో ఈ లోక సంబంధమైన ఈ కార్యాలు ఏమవుతున్నాయి అంటే పూర్తిగా ఈ వ్యక్తిని విడిచిపెడతాయి, జీవం లేని స్థితిలోకి వెళ్ళిపోతాయి. ప్రజలా ఇక ముందు నడిచినట్టుగా నువ్వు నడవలేవు, ముందు చూచినట్టుగా చూడలేవు, ముందు ఆలోచించినట్టుగా ఆలోచించలేవు. ఈరోజు సంఘములో ఇంకా ప్రభు దగ్గరికి రాకముందు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో అలాంటి ఆలోచనలే సంఘములో ఉన్నదనుకో, ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ బాప్తిజం పొందలేదని అర్థం. అదే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందాడనుకో, అతడి ఆలోచనలు మారిపోతాయి, అతడి ఉద్దేశాలు మారిపోతాయి, అతడి కోరికలు మారిపోతాయి, అతడు ఒక కొత్త వ్యక్తి అవుతాడు. ఇదిగో పాతది గతించను, సమస్తము క్రొత్తదాయను. ఇప్పుడు మనది క్రొత్తదవుతా ఉన్నది. దేనిని బట్టి? ఆత్మ శరీరాన్ని లోపరుచుకుంటుంది. దేవుని ఆత్మ చేసేది ఈ శరీరాన్ని లోపరిచేసేసింది. హల్లెలూయా. ఆత్మ చెప్పినట్టుగా వింటున్నాం. ఇక హల్లెలూయా. ఇక చెడ్డ ఆలోచనలు కానీ చెడ్డ తలంపులు కానీ ఇక ఉండవు. ఈ రహస్యం దగ్గర పెట్టుకోండి. లైంగిక కోరికలు చచ్చిపోతాయి వాళ్ళల్లో. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన వ్యక్తిలో లైంగిక కోరికలు ఉండవు, చచ్చిపోతాయి, అగ్ని ద్వారా కాల్చివేయబడతాయి. ప్రజల ఎంతమందికి అర్థమవుతా ఉన్నదో? హల్లెలూయా. అందుకే పౌలు గారు అన్నారు, భార్యలు ఉన్నను భార్యలు లేనట్లే జీవించండి. అంటే ఏంటి? కోరికలు ఏమవుతున్నాయి? అగ్ని బాప్తిజం తీసుకోవటం ద్వారాగా, పరిశుద్ధాత్మ బాప్తిజం తీసుకోవటం ద్వారాగా మనలో ఏమవుతున్నాయి? ఆ కోరికలు, ఆ లైంగిక సంబంధమైన కోరికలు చచ్చిపోతున్నాయి. ఎందుకంటే ఎత్తబడేటప్పుడు ఆ కోరికలతో ఎవడు ఎత్తబడలేడు. ఈ లైంగిక పరమైనది దేవుడు ఆలోచన పరిపూర్ణమైన చిత్తము కాదు. ఇది అనుమతి పూర్వకమైన చిత్తమే. అందుకే అది తీసివేయబడుతుంది. అవతల వ్యక్తి పరిపూర్ణ స్థితిలోకి వెళ్తున్నాడు. ఇంకా నీకు అటువంటి దుర్బుద్ధులే ఉంటే, ఆలోచనలే ఉంటే నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందావని ఎలా చెప్తావు? హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన వ్యక్తి అలాంటి ఆలోచనలకి దూరముగా ఉంటాడు. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన వ్యక్తి అలాంటి ఆలోచనలు కలిగి ఉంటాడు. అతడు ఆత్మ సంబంధమైన వ్యక్తిని హింసించటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ లార్డ్. కయ్యూను హేబేలును హింసించినట్టుగా, కయ్యూను హేబేలును పాడు చేసినట్టుగా అలా పాడు చెయ్యాలని చూస్తాడు వాడు. నాశనము చెయ్యాలని చూస్తాడు, చంపాలని చూస్తాడు. ప్రైజ్ లార్డ్. ఆత్మను పట్టుకుంటున్నారా? స్పిరిట్ని పట్టుకుంటున్నారా? ప్రైజ్ లార్డ్. సంగమా, మనము పోరాడుతుంది రక్త మాంసాలతో కాదు, అంధకార సంబంధమగు నాదులతో, ఆకాశ మండలి దురాత్మల సమూహముతో. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ దురాత్మలతో పోరాడుచున్నామని ఎరగండి. ఇప్పుడు ప్రజల శరీరాల్లో ఉంటుంది ఆ దురాత్మలే. వాళ్ళకే తెలియదు దురాత్మ చేత నడిపించబడుతున్నామన్న సంగతి. హల్లెలూయా. కానీ ఆత్మ సంబంధి గ్రహిస్తాడు. ఆత్మ సంబంధి ఆ వ్యక్తిలో ఏ ఆత్మ ద్వారాగా అతడు పని చేస్తాడో ఎరుగుతాడు. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు ఏంటండి? ఇప్పుడు ఈ శరీరము, ఏ శరీరం? నువ్వు కలిగి ఉన్న ఈ శరీరం
దేవుని ఆత్మకు లోబడి ఉన్నది. ఒకప్పుడైతే లోబడల, ఇష్టానుసారంగా తిరిగావు, ఇష్టానుసారంగా తాగావు, ఇష్టానుసారంగా రోడ్ల మీద పడ్డావు, వస్త్రహీనుడై ఉన్నావు, ఇష్టానుసారంగా దిగంబరిగా ఉన్నావు, బూతులతో ఉన్నావు, అసభ్యకరంగా ఉన్నావు, దుర్మార్గపు స్థితిలో ఉన్నావు, దరిద్రపు స్థితిలో ఉన్నావు. ప్రజలా అవునా? హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మను తాకినప్పుడు, పరిశుద్ధాత్మ బాప్తిజం వచ్చినప్పుడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నిన్ను తాకుతుందో నీ దిగంబరత్వాన్ని నుంచి విడిపిస్తుంది, లోకము నుండి విడిపిస్తుంది, శరీరాశల నుండి విడిపిస్తుంది, వ్యభిచారాల నుండి విడిపిస్తుంది, లైంగిక కోరికల నుండి విడిపిస్తుంది, లోక సంబంధమైన ఆలోచనల నుండి విడిపిస్తుంది, డబ్బు పట్ల వ్యామోహం నుండి విడిపిస్తుంది, లోకం యొక్క కోరికల నుండి విడిపిస్తుంది. ఇక నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణుడువై దేవుని చేత నడిపించబడతావు. నీకు కాపరి ఆయన అవుతున్నాడు. ఏ ఆత్మ అయితే నువ్వు స్వీకరిస్తున్నావో, ఏ దేవుడి ఆత్మనైతే నీలోకి తీసుకుంటున్నావో, ఆ దేవుడే నిన్ను నడిపించే వ్యక్తి అవుతున్నాడు. ప్రజలా ఎవరు నడిపించే ఆయన అవుతున్నాడు? ఆత్మ, పరిశుద్ధాత్మే నిన్ను నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ దొంగతనం చేయమని చెప్తుందా? పరిశుద్ధాత్మ అబద్ధములు ఆడమని చెప్తుందా? పరిశుద్ధాత్మ సంఘములు చేల్చమని చెప్తుందా? పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడుతుందా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ లోకములో ఉన్న మురికిని ప్రేమిస్తుందా? మరి పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడుతున్నట్టయితే అలాంటి లోక సంబంధమైన అన్నిటి నుండి విడిపించబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలా చూద్దాం, ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఈ శరీరం దేవుని ఆత్మకు లోబడి ఉన్నది. వాక్య రూపములోనికి ఇంకను మనము వెళ్ళామా? ప్రవేశించామా? వాక్యములోకి ప్రవేశించా, వాక్య రూపంలోకి ప్రవేశించామన్నాళ్ళు చెయ్యొద్దండి. వాక్య రూపములోనికి ఇంకను మనము ఇలా చెప్పచ్చా? వాక్యము రూపం. వాక్యము యొక్క రూపం అంటే ఆకారం. హల్లెలూయా. ఇలా అనొచ్చా? వాక్యపు శరీరం, థియోఫనీలోకి వెళ్ళామా? ప్రైజ్ ది లార్డ్. థియోఫనీ మన పక్కనే ఉన్నది. ఆ వాక్యానికి లోబడేలా చేస్తుంది. అది ధరించుకోవటానికి సిద్ధముగా ఉన్నది. నిన్ను లోకము నుండి వేరుపరుస్తుంది. ఎందుకంటే థియోఫనీ నిన్ను ధరించుకోవాలని ఇష్టపడుతుంది. పాపము నుండి దూరముగా తీసుకెళ్తుంది. పరిశుద్ధమైన జీవితం జీవించేలా చేస్తుంది. అపవిత్రమైన జీవితం నుండి దూరపరుస్తుంది. దేవుడికి లోబడేలా చేస్తుంది. మరి శరీరాన్ని దేవుడికి లోపరుస్తున్నామా? హల్లెలూయా. ఎంతమంది శరీరాన్ని దేవుడికి లోపరచాలని ఇష్టపడుతున్నారు? దేవుడు వాక్యానికి లోబరుస్తే శరీర సంబంధమైనవన్నీ చచ్చిపోతాయి. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? వాక్య రూపములో ఇంకను మనము ఆ థియోఫనీ శరీరంలోనికి ఇంకా మనం, ఆ వాక్యపు శరీరంలోనికి ఇంకా మనం ప్రవేశించలేదు. కానీ వాక్యపు శరీరం నీ పక్కనే ఉంది. నువ్వు చూడగలుగుతున్నావా దాన్ని? భౌతిక సంబంధమైన శరీరాన్ని చూస్తున్నావా? మరి ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది లోన. హల్లెలూయా. నీ పక్కన వాక్యపు శరీరం ఉన్నది. ఈ రక్త మాంసాల శరీరం లోపలేముంది? ఆత్మ సంబంధమైన శరీరం.
ఈ ఆత్మ సంబంధమైన శరీరం లోనున్నది, ఉన్నదా? ఇప్పుడు వాక్యపు శరీరం ఎక్కడున్నది? పక్కనున్నది. వాక్యపు శరీరం ఉన్నది, ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది, భౌతిక సంబంధమైన శరీరం ఉన్నది. ఎన్ని శరీరాలు ఉన్నాయి? ఎన్ని చెప్పాను ఇప్పుడు? ఇదేమో రక్త మాంసాల శరీరం, భౌతిక సంబంధమైన శరీరం. ఈ శరీరము లోపలే ఇంకొక శరీరం ఉన్నది. ఆ శరీరము చనిపోయిన తర్వాత ఆ శరీరానికి బోధించడానికి వేసి వెళ్ళాడు. అక్కడ చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వేసి వెళ్ళాడు. అక్కడ చనిపోయిన తర్వాత ఆ శరీరము ఆ యొక్క ఎండోరు కర్ణపిచాచి, హల్లెలూయా, ఆ కర్ణపిచాచి సమూయేలు ఆత్మను పిలిచినప్పుడు ఆత్మ సంబంధమైన శరీరం అక్కడికి వచ్చినది. అది సౌలుతో మాట్లాడినది. ప్రైజ్ ది లార్డ్. అది ఆత్మ సంబంధమైన శరీరమై ఉన్నది. మరి యేసుక్రీస్తు రూపాంతరపు కొండ దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క రూపాంతరపు కొండ దగ్గరికి మోషే ఏలియాలు ఇద్దరు వచ్చారు. అక్కడికి ఆత్మ సంబంధమైన శరీరాలతో వచ్చారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది, భౌతిక సంబంధమైన శరీరం ఉన్నది. ఇవే కాకుండా ఇంకొక శరీరం ఉన్నది. ఆ శరీరం ఏంటంటే వాక్యపు శరీరం. ఆ శరీరమే థియోఫనీ శరీరం. అది నిత్యమైనది, మరణము లేనిది. మరణము లేని శరీరం, రోగాలు గాని వ్యాధులు గాని రాని శరీరం, లేని శరీరం. ఈ శరీరంలో నీకు రోగాలున్నాయి, ఈ శరీరంలో వ్యాధులున్నాయి, కానీ ఆ వాక్యపు శరీరం వస్తే మరణమే లేదు, రోగమే లేదు, వ్యాధులే లేవు. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం ఇలా చెప్తుంది. మీరు చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. 20వ అధ్యాయం 20 కాదండి, 21 చూడండి. 21వ అధ్యాయం 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడునయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం అనేది ఇక ఉండదు. అక్కడ దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. అక్కడ మొదటి సంగతులు గతించిపోయినవి. ప్రైజ్ ది లార్డ్. ఆ శరీరంలోనికే మనం వెళ్ళబోతున్నది. వేదన లేని శరీరము, దుఃఖము లేని శరీరము, బాష్ప బిందువులు తుడిచేసేస్తున్నాడు ఆయన, కన్నీటిని తుడుస్తున్నాడు ఆయన. ఇక అక్కడ ఏడ్పు ఉండదు, రోదన ఉండదు, మరణమే ఉండదు. ఇక ఆ శరీరము పొందుకోవాలంటే నువ్వు సంఘానికి రావాలి, ఆరాధన ప్రేమించాలి, ఆరాధనకి మొదటి విలువ ఇవ్వాలి. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలి. సంఘానికి రాంగల్నే కాదు, ఆ శరీరంలోనికి వెళ్ళటానికి ప్రవేశపెట్టిన దేవుడు ప్రవేశపెట్టిన మార్గం ఏంటయ్యా అంటే పరిశుద్ధాత్మ బాప్తిజం. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన వ్యక్తి ఆ నూతనమైన శరీరాన్ని పొందుకోగలడు.
ఆ కొత్త శరీరాన్ని పొందుకోగలడు. ఇక పరిశుద్ధాత్మ బాప్తిజం, ఆ పరిశుద్ధాత్మ చేత ఈ శరీరాన్ని నువ్వు లోపరుస్తా ఉంటావు. పాపము చెయ్యాలన్నా చెయ్యలేవు. ప్రజలా లోకం వైపు తిరగాలన్నా తిరగలేవు. ఎందుకు? పరిశుద్ధాత్మ బాప్తిజం నిన్నేం చేస్తా ఉన్నది? నిన్ను లోకం వైపుకు వెళ్ళనీయకుండా, పాపం వైపుకు వెళ్ళనీయకుండా నిన్ను వాక్యంలో లోబడేలా చేస్తుంది. వాక్యము వైపుకు తిప్పుతుంది. వాక్యానికి నీ జీవితం అర్పించేలా చేస్తుంది. ప్రజలా అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇంకను మనము ఆ శరీరంలోనికి, ఆ వాక్య రూపంలో ఉన్న శరీరంలోనికి ప్రవేశించలేదు, కానీ ఇంకను మనము శరీర రూపములోనే ఉన్నాం, కానీ వాక్య ఆధీనంలో ఉన్నాం. ఎవరు పరిపాలిస్తున్నారు ఇప్పుడు? వాక్యమే పరిపాలించాలి. లోకాన్ని వాక్యము పరిపాలించేటప్పుడు లోకానికి అగ్ని బాప్తిజం జరుగుతుంది. యేసుక్రీస్తు 1000 ఏళ్ల పాలనలో 1000 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన రాజుగా ఉండి పరిపాలన చేస్తాడా? అప్పుడు ఈ భూమి ఎలా ఉంటది? నీతి న్యాయములతో ఉంటది. అపవాది బంధించబడతాడు. హల్లెలూయా. ఏమి ఇవ్వబడింది ఈ భూమికి? అగ్ని బాప్తిజం ఇవ్వబడినది. ఈ భూమికి ఆయన రాజుగా ఉంటాడు. అప్పుడు దావీదు కుమారుడిగా ఉంటాడు. ప్రజలా అయితే భూమికి రాజుగా ఉండే ముందుగా ఆ దేవుడు నీకు రాజుగా ఉండటానికి, హల్లెలూయా, నీకు రాజుగా ఉండటానికి, నీలో ఉన్న లోకాన్ని కాల్చివేయటానికి, నీలో ఉన్న అపవిత్రతను తీసేయటానికి నీకు మొదటిగా అగ్ని బాప్తిజం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీకు అగ్ని బాప్తిజం ఎందుకు ఇస్తున్నాడయ్యా అంటే నిన్ను ఏలేవాడిగా ఉండాలని, నీ లోపల ఆయనే ఉండి పరిపాలన చెయ్యాలని మొదటిగా నీకు అగ్ని బాప్తిజం ఇస్తున్నాడు. ప్రజలా మొదటిగా భూమికి అగ్ని బాప్తిజం జరిగే ముందు ఎవరికి జరిగిద్ది అగ్ని బాప్తిజం? సంఘానికి జరిగిద్ది. ఎవరైతే ఎత్తబడాలనుకుంటున్నారో వాళ్ళకు జరుగుద్ది. అగ్ని బాప్తిజం జరిగినప్పుడు కోరికలు చచ్చిపోతాయి. ఈ లోక సంబంధమైన కోరికలు అన్నీ చచ్చిపోతాయి. లోకమంతా చచ్చిపోతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? వాళ్ళు కొత్త సృష్టి అవుతారు, నూతన సృష్టి అవుతారు. పాతవి గతిస్తున్నాయి. ప్రజలా అగ్ని బాప్తిజం పొందక ముందు ఉన్నవన్నీ గతిస్తున్నాయి. అగ్ని బాప్తిజం పొందిన తర్వాత ఇక నూతన సృష్టి. ఇక అవినీతి పోయింది. అవినీతి పోయింది కాబట్టి ఏమొచ్చింది? నీతి వచ్చింది. అపవిత్రత పోయింది. అపవిత్రత పోయింది కాబట్టి ఏమొచ్చింది? పరిశుద్ధత వచ్చింది. దురాలోచనలు పోయాయి. దురాలోచనలు పోయాయి కాబట్టి ఏమొచ్చింది? మంచి ఆలోచనలు వచ్చాయి. అర్థమవుతుందా సంగమా? పట్టుకుంటున్నారా ఈ విషయాలు? అందుకే ఇక్కడ అంటున్నాడు, మనము శరీర రూపంలోనే ఉన్నాము, కానీ వాక్యము యొక్క ఆధీనంలో ఉన్నాం. మనల్ని నడిపిస్తుంది వాక్యమే, మనకు త్రోవ చూపుతుంది వాక్యమే, మనకి నిత్య జీవం ఇచ్చేది వాక్యమే, దేవుని రాజ్యానికి తీసుకెళ్లేది వాక్యమే. ఎవరి ఆధీనంలో ఉన్నాం? ఎవరి ఆధీనంలో ఉన్నాం? వాక్యము యొక్క ఆధీనంలో ఉన్నాం. ఎవరు ఉన్నది వాక్యము యొక్క ఆధీనంలో? ఆయన వధువు. ప్రైజ్ లార్డ్. మనము వాక్యము యొక్క ఆధీనంలో ఉన్నాం. వాక్యాన్ని ప్రేమిస్తున్నాం, వాక్యాన్ని గౌరవిస్తున్నాం, వాక్యానికి లోబడుతున్నాం, వాక్యానికి విధేయులవుతున్నాం, వాక్యానికి మన జీవితాలు సమర్పిస్తున్నాం. వాక్యం యొక్క ఆధీనంలో
ఉన్నాం. ఇక వాక్యం యొక్క ఆధీనంలో ఉన్న వ్యక్తి సేఫ్. అతడు అతని చుట్టూ వాక్యమే ఉన్నది. అతడు నిత్య భద్రతలో ఉన్నాడు. వాక్యం అనే భద్రతలో ఉన్నాడు. ఇప్పుడు వారు ఆయనతో యుద్ధం చేయాలంటే వాక్యముతో యుద్ధం చేయాలి. అనుకుంటారు మేము అబ్రహాముతో యుద్ధం చేస్తున్నామని. అబ్రహాముతో కాదు, యేసుతో యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. అబ్రహాము ఎవరి ఆధీనంలో ఉన్నాడు? వాక్యము యొక్క ఆధీనంలో ఉన్నాడు. వాక్యము యొక్క ఆధీనంలో ఉన్నాడు కాబట్టి శత్రువు ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? అబ్రహాముతో కాదు. అబ్రహాము ఎవరి ఆధీనంలో ఉన్నారో ఆ వ్యక్తితో యుద్ధం చేస్తా ఉన్నారు. ప్రజలా ఇప్పుడు యేసు ఎవరిలో ఉన్నాడు? ఆయన భార్యలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన భార్యలో ఉన్నాడు అంటే ఆయన భార్యను కాదు హింసిస్తుంది, ఆయన్ని హింసిస్తున్నారని అర్థం. ప్రైజ్లా. అందుకే అంటున్నాడు చూడండి, శరీర మరణము మనలని ఎక్కడికి తీసుకెళ్తుంది? భూమి మీద శరీర మరణం అనేది జరుగుతుందా? 30 సంవత్సరాలు బతకని, 40 సంవత్సరాలు బతకని, 50, 60, 70 ఎన్ని సంవత్సరాలు బతికినా ఒకరోజు మరణం అనేది తప్పదు. అవునా? ఏదో ఒక రోజు మరణించాలి. అంటే వయసు పెరుగుతుందంటే మరణానికి దగ్గర అవుతున్నామని అర్థం. ప్రజలా, మన దినాలు లెక్కించబడ్డాయి. సపోజ్ నువ్వు భూమి మీద 50 సంవత్సరాలే జీవించాలని దేవుడు రాశాడనుకో, నువ్వు 30 సంవత్సరాలు అయినాయి అనుకో, ఇంకా ఎన్ని సంవత్సరాలు మిగిలినాయి? 20 సంవత్సరాలే. 40 సంవత్సరాలు వచ్చేసాయి, ఇంకా ఎన్ని మిగిలినాయి? ఇక 10 సంవత్సరాలే మిగిలినాయి. నీకు తెలియదు నేను 10 ఏళ్లే బతుకుతానన్న సంగతి. హల్లెలూయా. నీకు 48 సంవత్సరాలు అయినాయి, దేవుడేమో 50 రాశాడు. ఇంకా నువ్వు భూమి మీద ఉండేది ఎన్ని సంవత్సరాలు? ఇంకా 2 సంవత్సరాలే భూమి మీద ఉంటావు. తర్వాత నువ్వు 2 సంవత్సరాల తర్వాత మరణించాల్సిందే. మరణించిన తర్వాత ఈ 2 సంవత్సరాలు కూడా అవుతాయి, నువ్వు మరణిస్తావు. ఎక్కడికి వెళ్తావు? నువ్వు దేవుని కుమారుడు అయితే మరణము నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందయ్యా అంటే ఆ యొక్క నిత్య జీవంలోకి తీసుకెళ్తుంది. మరణం అనేది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందయ్యా అంటే ఈ ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్లోకి తీసుకెళ్తుంది, ఆ శరీరంలోకి తీసుకెళ్తుంది. ఇంకొక శరీరం ఉన్నది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, శరీర మరణం అనేది మనలను అక్కడికి ఆ పరదైసులోకి కొనిపోయేలాగా చేస్తుంది. దేవుని కుమారుడు వెళ్ళే ప్లేస్ ఎక్కడికి? పరదైస్ అయి ఉన్నది. ఆ ప్రధాన దూత శబ్దం విన్నప్పుడు ఆ మృతులు లేపబడతారు. వాళ్ళు ఆ యొక్క ఆత్మ సంబంధమైన శరీరము వచ్చేసి ఏం చేస్తుంది? వాక్యపు శరీరము ధరించుకుంటుంది. వాక్యపు శరీరము ఏమవుతుందంటే ఈ భూమి మీద ఉన్న భౌతిక సంబంధమైన శరీరాన్ని లేపుకొని తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. దానికి వృద్ధాప్యం ఉన్నదా? దానికి ముసల్తనం ఉన్నదా? ఎందుకని? వాక్య సంబంధమైన శరీరం వచ్చింది అక్కడికి. ఇప్పుడు వాక్య సంబంధమైన శరీరంలోకి వెళ్ళలా మనం, అది మన పక్కనే ఉన్నది. మన లోపల ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది, ఇదేమో రక్త మాంసాల శరీరం. హల్లెలూయా. వాక్యపు శరీరం వచ్చి దీన్ని ధరించుకోవాలి. ఇదేమో మర్త్యమైనది. మనకి ఒక రహస్యం చెప్పాడు పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో. ఏం చెప్పాడండి? కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా
రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరవు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మం ఇప్పుతున్నాడు. ఈ మర్మం తెలుసుకోవాలి. ఈ మర్మం ఎంతమంది తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు? నువ్వు మామూలుగా చనిపోయావు అనుకో, క్షయత అక్షయతను ధరించుకోదు. ధరించుకుంటుందా? ధరించుకోదు. నువ్వు భూమి మీద ఉన్నప్పుడే ఏం కావాలంటే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలి. పాస్టర్ గారు నేను చచ్చిపోయినాక పొందుకుంటా. పాస్టర్ గారు నో 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 చచ్చిపోయినాక ఇంకేంటి నువ్వు పొందుకునేది? హల్లెలూయా. ఈ భూమి మీదే పొందుకోవాలి నువ్వు. మీకు ఒక మర్మాన్ని నిప్పుతున్నాడు ఇక్కడ. ఏంటి ఆ మర్మం? చూడు, ఇదిగో మీకు ఒక మర్మాన్ని. ఏంటి ఆ మర్మం? శరీర మార్పు, ఎత్తబాటు మర్మం. ఇప్పుడు ఎత్తబడాలనుకుంటున్నారా? శరీర మార్పు పొందుకోవాలనుకుంటున్నారా? రాకడలో కొనిపోబడాలనుకుంటున్నారా? అంటే రాకడలో కొనిపోబడే మర్మాన్ని నిప్పుతున్నాడు పౌలు గారు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడమ్మా? మీకొక మర్మమును తెలుపుచున్నాను. మనమందరం నిద్రించం. అయ్యా 2000 సంవత్సరాల నుండి చనిపోయారు కొత్త నిబంధనలో పరిశుద్ధులు. వాళ్ళందరూ నిద్రిస్తున్నారా? నిద్రించము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? వాళ్ళందరూ చూడండి శరీర సంబంధంగా మరణించారు. అయితే వారిని నిద్రించారని దేవుడు చెప్పాడు. అయితే ఎత్తబడే ముందు ఉన్న ఒక చిన్న గుంపు ఉంది. ఈ గుంపు అసలు మరణాన్నే చూడదు. అది నిద్రించదు. హల్లెలూయా. ఈ 2000 సంవత్సరాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఏమయ్యారు? నిద్రించారు. ప్రభువునందు నిద్రించారు. అయితే వీళ్ళు లేపబడుతున్నారు. నిద్రించిన వారు లేపబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. సంగమా ఇది పట్టుకోండి, ఇది జాగ్రత్తగా పట్టుకోండి. హల్లెలూయా. పరిశుద్ధులు చంపబడి నిద్రించారు. పాపి చనిపోతున్నాడు. పాపి చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడయ్యా అంటే, ఈ పాపి అనే వ్యక్తి చనిపోయినప్పుడు పరదేశికి వెళ్ళటల్లా. 2 రూట్లు ఉన్నాయి. 2 రూటులు, మంచి చెడు 2 ఉన్నాయా? చీకటి వెలుగు 2 ఉన్నాయా? ఉన్నాయా లేవా? రాత్రి పగలు 2 ఉన్నాయా? 2 ఉన్నాయా లేవా? అలాగే పాపి వెళ్ళే ప్లేస్ ఉంది, పరిశుద్ధుడు వెళ్ళే ప్లేస్ ఉంది. హల్లెలూయా. పాపి ఎక్కడికి వెళ్తున్నాడంటే పాతాళానికి వెళ్తున్నాడు. పరిశుద్ధుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే పరదేశికి వెళ్తున్నాడు. ఇద్దరు, ఒకడేమో పాతాళానికి వెళ్తున్నాడు, ఇంకొకడేమో పరదేశికి వెళ్తున్నాడు. అయితే చివరి దినాల్లో ఏదో కార్యం జరగబోతుంది. ఆ మర్మాన్ని ఇక్కడ పౌలు గారు ఇప్పుతున్నాడు. ఓ దేవుడు దెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, ఆర్భాటముతో ప్రభువు వస్తాడు, ప్రధాన దూత శబ్దముతో దేవుడు వస్తాడు, దేవుని బోరతో పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. ఆర్భాటము ప్రభువే చేయాలి, ప్రధాన దూత శబ్దము ప్రభువే చేయాలి, దేవుని బూర ప్రభువే చేయాలి. ఎప్పుడు ఇవి? అంత్య దినాల్లో. మరి ఇప్పుడు మనం ఉందేంటి? అంత్య దినాలే. మరి ఆర్భాట వర్తమానం జరిగిందా? జరిగినది. ఆర్భాటముతో ప్రభు వచ్చాడా? వచ్చాడు. ఏంటి ఆర్భాట వర్తమానం? మెల్కీషెదెకు వచ్చి రొట్టె ద్రాక్షారసం అబ్రహాముకి ఇచ్చాడు. ఈ కాలపు మెల్కీషెదెకు వచ్చి బ్రహ్మాముకి ఏమిచ్చాడంటే
ఆయనలో భాగమిచ్చాడు. ప్రైజ్ లార్డ్. నిత్య జీవం పొందుకోవటానికి, నిత్య జీవం అనేది పొందుకోవటానికి ఆయనలోని భాగమే ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనము ఆయనలో భాగం తీసుకోవాలి. ఆయన శరీరాన్ని తీసుకోవాలి, ఆయన రక్తాన్ని తీసుకోవాలి. మాకొద్దయ్యా మేము తీసుకోము అనేవాడికి గుడ్ బై. అతడు లెక్క అతడు చెప్పుకుంటాడు. ప్రైజ్ లార్డ్. అయితే నీవు ఆయనలో భాగమై ఉన్నావని తెలియజెప్పడానికి, నేను ఆయన భాగాన్ని తీసుకుంటున్నాను అని నువ్వు తెలియజెప్పడానికి నువ్వేం చేయాలి? కంపల్సరిగా తీసుకోవాలి. ఆయన శరీరాన్ని తీసుకోవాలి, ఆయన రక్తాన్ని తీసుకోవాలి. రిజెక్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? తోసేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకోకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వారే తెలియజెప్తున్నారు మేము ఆయన శరీరంలో భాగం కాదు అని. వాళ్ళే చెప్తున్నారు మేము దేవుని శరీరంలో భాగము కాదన్న సంగతి బయటాడు చెప్పవసరంలా. వాళ్ళ యొక్క విధానమే, వాళ్ళ యొక్క జీవితమే, వాళ్ళ నడకే, వాళ్ళ ప్రవర్తనే తెలియజెప్తా ఉన్నది. అదే నువ్వు తీసుకుంటున్నావు అనుకో, నేను ఆయనలో భాగమని నువ్వే తెలియజెప్తున్నావు. తీసుకోవడం లేదనుకో, ఆయనలో భాగం కాదన్న సంగతి నీ అంతటా నువ్వే చెప్తున్నావు. ప్రైజ్ లార్డ్. అబ్రహాం దగ్గరికి దిగొచ్చినప్పుడు ఆయన రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చాడు, ఈ కాలపు వర్తమానాన్ని తీసుకొచ్చాడు. విలియం మేరీ బ్రన్హాం గారి దగ్గరికి దిగొచ్చినప్పుడు దేవుడు హల్లెలూయా ఆయన 7 ముద్రల పుస్తకాన్ని తీసుకొని వచ్చాడు. ఆ చిన్న పుస్తకాన్ని తీసుకొని వచ్చాడు. ఈ గ్రంథాన్ని తినమన్నాడు. ఇది నా శరీరం. హల్లెలూయా. ఆ గ్రంథాన్ని తిను. ఆ బలిష్ఠుడైన దూత చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తినమని చెప్పబడిందా? యోహాను కూడా తినమని చెప్పబడిందా? యోహాను వధువేనా? నువ్వు ఆయనలో భాగమైతే తింటావు, గ్రంథాన్ని తింటావు. గ్రంథాన్ని తింటున్నావని అంతరంగంలో జరుగుతున్న కార్యాన్ని, నీ లోపల జరుగుతున్న కార్యాన్ని బాహ్యంగా తెలియజెప్పడానికి నెలలో ఒకసారి వచ్చి ప్రభు శరీరాన్ని తీసుకుంటున్నావు. ప్రైజ్ లార్డ్. ఎంతమందికి అర్థమవుతుందో? నువ్వు నెలలో ఒకసారి ప్రభు శరీరం దగ్గరికి రావటం లేదంటే, తీసుకోవటానికి రావటం లేదంటే నువ్వేం చేస్తున్నావు? నేను ఆయనలో భాగం కాదు, నేను ఆయన శరీరాన్ని తింటలేదు అని నువ్వు తెలియజెప్తున్నావు అంటున్నాడు ప్రవక్త. ప్రైజ్ లార్డ్. నువ్వే త్రోసేసుకుంటున్నావు, రిజెక్ట్ చేస్తున్నావు. అందుకే ప్రభు శరీరం దగ్గరికి కంపల్సరిగా ఎన్ని ఆటంకాలున్నా అటెండ్ అయిపోవాలి, అటెండ్ అయిపోవాలి. అయ్యా నేను నీలో భాగమని చూయించటానికి వచ్చా, ఇదిగో నేను ప్రత్యక్షపరుస్తున్నాను, ఈ నెలలో నేను ప్రత్యక్షపరుస్తున్నాను, వాక్యాన్ని భుజిస్తున్నాను, నేను నీలో భాగమని తెలియజెప్పడానికి వచ్చాను. అలా తెలియ చెప్పని వాళ్ళకి అధిక రెవల్యూషన్ ఉందన్నమాట. వాళ్ళ రెవల్యూషను సామాన్యమైన రెవల్యూషన్ కాదు, అధిక రెవల్యూషన్. హల్లెలూయా. అందుకే వాళ్ళని దేవుడు కరుణించునుగాక, కృప చూపునుగాక వారి మీద. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. శరీరము మరణము, శరీర మరణం అనేది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందండి శరీర మరణం అనేది? అవతల గట్టులో వాక్యపు శరీరంలోకి తీసుకెళ్తుంది. ప్రవక్త చూశాడా? కొంతమంది వ్యక్తుల్ని చూశాడా ప్రవక్త? అవతల గట్టులోకి వెళ్ళి కాలం అనే తెరను దాటుకొని అవతల గట్టులో అందరూ 20 సంవత్సరాలు వయసులోకి వచ్చేసారు. పురుషులు, స్త్రీలు. 90 సంవత్సరాల వృద్ధురాలు కూడా, బాప్తిజం తీసుకున్న ఆమె కూడా
ఈ అవతల గట్టులో ఎన్ని సంవత్సరాల వయసులోకి వచ్చింది? 20 సంవత్సరాల వయసులోకి వచ్చినది. అక్కడ ఆ వయసులో ఉన్న ఆమె ఎవరో తెలుసా అని ఒక దూత ప్రవక్తను అడిగాడు. నాకు తెలియదయ్యా అన్నాడు ప్రవక్త. భూమి మీద నువ్వు ఉన్నప్పుడు 90 సంవత్సరాల వృద్ధురాలికి బాప్తిజం ఇచ్చావే, ఆమె ఈ 20 సంవత్సరాల వయసులో ఉన్న ఆమె ఏమవుతుంది? మరణించటం ద్వారాగా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆమె ఆ శరీరాన్ని వదిలేసినది, ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోయినది. ప్రైజ్ ది లార్డ్. ఆ థియోఫనీలోకి, ఆ వాక్యపు శరీరంలోకి వెళ్ళిపోబోతున్నాం. ఇప్పుడు మనము చివరి దినాల్లో ఏం జరుగుతుంది? మనము మరణించాం, థియోఫనీ వచ్చి మనల్ని ధరించుకుంటుంది. అదే అక్కడ చెప్తున్నాడు చూడండి. మనమందరం నిద్రించం. హల్లెలూయా. చనిపోయిన వ్యక్తి ఏమో ఆ శరీరంలోకి వెళ్ళిపోతున్నాడు. ప్రజల చనిపోని వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, హానోకులాగా ఉన్న వ్యక్తి. సజీవముగా ఎత్తబడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వారు నిద్రించరు, వారు మరణించరు, వారు భౌతికముగానే హల్లెలూయా వాక్యానికి శరీరాన్ని లోపరచటం ద్వారాగా, వాక్యపు జీవితం ఈ శరీరంలో జీవించటం ద్వారాగా వారు ఏమవుతారంటే మార్పు చెందుతారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, చదువమ్మా. మనమందరము నిద్రించము గాని నిమిషములో, ఎంతండి? నిమిషములో, కన్ను మూసి కళ్ళు తెరిచేదాకే, రెప్ప పాటులో, కడబూర మ్రోగగానే, ఆ కడబూర దాకా ఆ శరీరం నీ పక్కనే ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కడబూర మోగిద్దో, కడబూర చివరి బూర, మొదటేమో ఆర్భాటం, ఆర్భాట వర్తమానానికి శరీరాన్ని లోబరుస్తున్నాం, వాక్యానికి లోబరుస్తున్నాం. రెండోదేమో ప్రధాన దూత శబ్దం, మృతులు లేపబడుతున్నారు. ఆ ప్రధాన దూత శబ్దంలో నిద్రించిన పరిశుద్ధులు లేపబడుతున్నారు. మూడవదేమో దేవుని బూర, కడబూర. ఆ దేవుని బూరలో ఏదో జరగబోతుంది. మన పక్కనే ఉన్న థియోఫనీలో వాక్యాన్ని అర్థమయ్యేలాగా చెబుతున్న వాక్యపు శరీరాలు ఈ కడబూర మోగగానే ఏం జరుగుతుందమ్మా? కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. అంటే రక్త మాంసాల శరీరాన్ని విడిచిపెట్టేసి ఏ శరీరంలోకి వెళ్తాం? మనం మార్పు పొందిన శరీరంలోకి వెళ్ళిపోతాము. ఓ ఆ థియోఫనీ ధరించుకుంటుంది. ఈ మర్త్యమైన శరీరము అమర్త్యమైన శరీరాన్ని ధరించుకుంటుంది. అదే మార్పు అయి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఉండి బిల్డింగ్ కడదామని ఆలోచించకు. టైం లేదు, బిల్డింగ్ కట్టే టైం లేదు. ఎత్తబడాలని ఆలోచించు. ప్రైజ్ ది లార్డ్. ఏం ఆలోచించాలి? ఎత్తబడాలి. ఎత్తబడాలి అనేది ఆలోచించు. దాని మీద దృష్టి తిప్పు, వాక్యం మీద దృష్టి తిప్పు. హల్లెలూయా. ఈ లోకం మీద అన్ని జనుల వలె ప్రవర్తించకు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఏం చెప్తుందా? ఎత్తబాటులో నేను మిస్ అవ్వకూడదు, ఎత్తబాటులో నేను వెళ్ళాలి అంటే ఏం జరగాలి? ఇక్కడ మనకి కడబూర మ్రోగగానే ఏం జరుగుతుందండి? మనమందరం మార్పు పొందుతాం. అంటే మార్పు పొందే టైం ఒకటి వస్తుంది. రక్త మాంసాల శరీరాన్ని విడిచిపెట్టే టైం ఒకటి వస్తుంది. వాళ్ళేమో చనిపోయి వెళ్ళారు, మనమేమో చనిపోకుండా మార్పు పొంది వెళ్తున్నాం.
ఇప్పటిదాకా ఉన్న పరిశుద్ధులు అందరూ చనిపోయి వెళ్ళారు. అర్థమవుతుందా? మనం చనిపోలా, మనం సజీవంగానే ఉన్నాం. హల్లెలూయా. మనం సజీవంగానే ఉన్నాం. అయితే మనం చనిపోకుండా ఈ శరీరంలో ఉన్న ఆశలు చచ్చిపోతున్నాయి, లైంగిక కోరికలు చచ్చిపోతున్నాయి, డబ్బు పట్ల వ్యామోహం చచ్చిపోతుంది, స్త్రీల పట్ల వ్యామోహం చచ్చిపోతుంది, ధనాపేక్ష సరిపోతుంది. హల్లెలూయా. లోకం చచ్చిపోతుంది. పాప పురుషుడు చచ్చిపోతున్నాడు. నీలో పాప పురుషుడు చచ్చిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నీలో పాప పురుషుడు చచ్చిపోతున్నాడు, ఆ అగ్ని బాప్తిజం పొందిన తర్వాత కొత్త సృష్టి అవుతున్నావు. నీ ఆలోచనలు మార్చబడుతున్నాయి. హల్లెలూయా. మనమందరము నిద్రించము గాని ఏం జరుగుతుంది? కడబోర మోగగానే మనమందరం మార్పు చెందుతాం. బూర మ్రోగును, అప్పుడు మృతులు. హల్లెలూయా. ఎప్పుడైతే బూర మోగుతుందో మృతులేమవుతున్నారు? అక్షయులుగా లేపబడుతున్నారు. అక్షయులు. క్షయలు వేరు, అక్షయులు వేరు. క్షయలు అంటే నశించేది, అక్షయులు అంటే నశింపు లేనిది. హల్లెలూయా. ఈ భౌతిక సంబంధమైన శరీరానికి నశింపు ఉన్నది, అక్షయ శరీరానికి నశింపు లేదు. హల్లెలూయా. అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరం అక్షయమైన శరీరాన్ని ధరించుకుంటుంది. మర్త్యమైన ఈ శరీరం అమర్త్యమైన శరీరాన్ని ధరించుకుంటుంది. అంటే అమర్త్యమైన శరీరం ఎక్కడున్నది? మన పక్కనే ఉన్నది. ఆర్భాటములో వచ్చింది ఆ శరీరం. 3 కార్యాలు ఉన్నాయి కదా. ఒక కార్యం ఆర్భాటము, రెండవ కార్యము ప్రధాన దూత శబ్దము, మూడవ కార్యము దేవుని బూర. ఇవి ఎత్తబాటులోకి వెళ్ళేటప్పుడు జరిగే ప్రాసెస్లో ఆర్భాటముల్లో ఏమొచ్చాయంటే మన థియోఫనీలు వచ్చాయి, అక్షయ శరీరాలు వచ్చాయి. అవి నీ పక్కనే ఉన్నాయి. అవి వాక్యాన్ని నిన్ను గ్రహింపు చేస్తున్నాయి, వాక్యానికి లోబడేలాగా చేస్తున్నాయి, వాక్యానికి నీ జీవితం సరెండర్ అయ్యేలా చేస్తున్నాయి. ఇక టైం లేదు. ఇప్పుడు దాకా వృధా చేసిన టైమే చాలు. ఇక నుండి మనము వృధా చేయకూడదు. ప్రతి సమయము కూడా విలువైనదే. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, శరీర మరణము మనల్ని అక్కడికి కొనిపోయేలాగా చేస్తుంది. అయితే చివరి దినాల్లో ఉన్న కొద్ది మంది అయితే మాత్రం వారు మరణమే లేదు, వారు అక్షయులుగా, ఈ క్షయత అక్షయతను ధరించుకుంటుంది. ఈ మర్త్యమైన శరీరం అమర్త్యమైన శరీరాన్ని ధరించుకుంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే విజయమందు, విజయము, విక్టరీ, విజయము. ఈ వర్తమానమే విజయమై ఉన్నది. ఈ వాక్య శరీరం విజయమై ఉన్నది. విజయమందు మరణమేమవుతుంది? మృంగివేయబడుతుంది. మరణం వెళ్ళిపోతుంది. ఇక ఈ శరీరంలో మరణం అనేది ఉండదు. ఇక హల్లెలూయా. ఎంత ధన్యులో వాళ్ళు, మరణించకుండా వెళ్ళేవాళ్ళు, పెట్టిలో పెట్టకుండా వెళ్ళేవాళ్ళు, భూమిలో కుళ్ళిపోరాళ్ళు. మరణం అనేది చూడదు వాళ్ళకి. వాళ్ళు ఎంత ధన్యులో. ఈ చివరి దినాల్లో ఉన్నారా వాళ్ళు? ఇక్కడ ఉన్నారా వాళ్ళు? మరణమే చూడకుండా తీసుకెళ్లే వర్తమానం ఏదైనా వచ్చినదా? ఆ వర్తమానమే ఆర్భాట వర్తమానం. ఆర్భాట వర్తమానం జరిగినదా? జరిగినది. సంగమా, ఎంతమందికి అర్థమవుతా ఉన్నది ఈ విషయాలు? హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ చూడండి, ఈ పేరాతో మనం క్లోజ్ చేద్దాం. ఒక చిన్న బిడ్డను గురించి ఆలోచించండి అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఒక చిన్న బిడ్డను గూర్చి ఆలోచించండి. అలాగే ఉన్నది. మీరు ఒక స్త్రీని తీసుకోండి. మీరు ఒక స్త్రీని భౌతిక సంబంధమైన జన్మను చూయిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆమె ఎంత దుష్టురాలైన స్త్రీ అయినా, ఆమె ఎంత దుష్టురాలైన స్త్రీ అయినా, ఆమె గర్భము ధరించి తల్లి కాబోతున్నప్పుడు ఆ బిడ్డను కనబోయే ముందు, పోస్టు నుంచి కాదు, ఆ బిడ్డను కనబోయే ముందు ఆమెను గమనించండి. ప్రజల ఆ బిడ్డను కనబోయే ముందు ఆ స్త్రీని గమనించమంటున్నాడు. ఆమె ఎంత దుష్టురాలైన స్త్రీ అయినా, ఆమె ఎంత చెడ్డదైనా కానీ నేను లెక్క చేయను. ఆమె ఎంతో దయగలదిగా మారును. ఆ బిడ్డ ఇచ్చే ముందు, ఆ జన్మనిచ్చే ముందు, ఆ బిడ్డ జన్మనిచ్చే ముందు ఆ తల్లి దయగా మారును, దయనీయంగా మారును. మరి మనం కొత్త శరీరంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పుడు ఈ సంఘం కూడా ఎలా మారాలి? ఈ సంఘం అన్న స్త్రీ కూడా ఎలా మారాలి? దయనీయంగా మారాలి, దయగా మారాలి. వైజల్లా ఎందుకు? వాగ్దాన కుమారుణ్ణి తీసుకొని వస్తుంది. హల్లెలూయా. అవునా? ఎంత చెడ్డదైనా కానీ నేను లెక్క చేయను. ఆమె ఎంతో దయగలదిగా మారును. ఆమెను దైవికముగా కనబట్టునట్లు చేయునది ఏదో ఉంది. ఆమెను దైవికముగా కనబడేలాగా చేసే కార్యం అనేది ఏదో ఒకటి ఉంది అక్కడ. వాక్యానికి లోబడేలాగా చేసేది ఏదో ఉంది ఇక్కడ. హల్లెలూయా. వాక్యానికి నీ జీవితాన్ని అర్పించేలాగా చేసేది ఏదో ఉంది ఇక్కడ. అది అందరికీ లేదు, ఎత్తబడే వారికి ఉంది. భౌతికమైన జన్మలో ఎలాగ ఉన్నదో ఆత్మ సంబంధమైన జన్మలో కూడా అలాగే ఉన్నది. ఏదో ఉన్నది. బిడ్డను కని తల్లి కాబోయే స్త్రీ సంగతి అది ఎందువలన? బిడ్డని కని తల్లి కాబోతున్న ఒక స్త్రీ సంగతి అది ఎందువలన? ఆ చిన్న శరీరము ఇప్పుడు ఇంకా సజీవముగా కాలేదు. హల్లెలూయా. చిన్న శరీరం అనేది సజీవముగా తల్లి గర్భంలోనే ఉంది. అది ఇంకా బయటికి వచ్చి ఆత్మను ధరించుకొని తనకు తానుగా లేదది. హల్లెలూయా. తల్లి ఆహారం ద్వారాగే ఆ కండరాలు ఎదుగుతా ఉన్నాయి. తల్లి తినే ఆహారం ద్వారాగే ఆ కాలాలకి చలనం అనేది వస్తా ఉన్నది. అర్థమవుతుందా? అది తల్లి గర్భంలో ఉన్నది కానీ ఆ లోనున్న ఆ బేబీకి తల్లి గర్భంలో ఆత్మ లేదు. ఆత్మ అనేది తల్లి చుట్టూరా ఉన్నది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? తల్లి కాబోయే స్త్రీ సంగతి అది ఎందువలన? ఆ చిన్న శరీరం ఇప్పుడు ఇంకా సజీవము కాలేదు. అది కేవలం శరీరం అంతే, కండరములుగా ఉంది. చిన్న కండరాలే గంతులేస్తున్నాయి. లోన తల్లి గర్భములో కండరాలే గంతులేస్తున్నాయి. కానీ అది గర్భము నుండి బయటికి వచ్చినప్పుడు దేవుడు దానిలోనికి జీవవాయువును ఊదుతాడు. అంటే ఆ తల్లి చుట్టూరా తిరుగుతున్న ఆ ఆత్మ సంబంధమైన శరీరం అనేది అప్పుడు లోనకెళ్తుంది. తల్లి గర్భంలో నుండి వచ్చిన ఆ బేబీలోకి అప్పుడు ఆ తల్లి చుట్టూ తిరుగుతున్న ఆత్మ అనేది ఆ శరీరంలోకి వెళ్తుంది. అప్పుడు అది జీవాత్మ అవుతుంది, జీవించు ప్రాణి అవుతుంది. ఈ ఆత్మ లేకుండా జీవించే ప్రాణి అవుతుందా? ఆత్మ లేదనుకో అదొక శవం, తీసుకెళ్ళి పాతిపెట్టండి రా అంటారు. అదే ఆత్మ ఉందనుకో జీవించే ప్రాణి.
అర్థమవుతుందా? ఆత్మ ఉండినప్పుడు, ఆత్మ లేనప్పుడు. పుట్టుకలోనే చచ్చిపోతాయి, పుట్టుకలోనే బిడ్డలు చచ్చిపోతారు. అంటే వాళ్ళకి ఆత్మ లేదు, అందుకే ఆ బిడ్డ చనిపోయాడని అర్థం. అయితే కొంతమందికి దేవుడు ఆత్మనిస్తున్నాడు. ఆ తల్లి చుట్టూరా ఆత్మ తిరుగుతూ ఉంటుంది. అదే ఆ తల్లిని మధురముగా, మాధుర్యముగా ఉండేలాగా, దయనీయముగా ఉండేలాగా చేస్తా ఉన్నది. అదే ప్రజల్లా కనే ముందు తల్లి చుట్టూరా ఆత్మ ఉంటుంది. అర్థమవుతుందా? కనే ముందు తల్లి చుట్టూరా ఆ బేబీ ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే డెలివరీ అవుతుందో, తల్లి గర్భంలో నుండి బేబీ బయటకు వస్తుందో, అప్పుడు ఆ ఆత్మ ఆ శరీరం లోపలికి వెళ్తుంది. మీరు ఇవాళ ఉదయం చెప్పిన వర్తమానము వినండి, కంపల్సరీ పెడతాను. హల్లెలూయా. 3 శరీరాల గురించి ఎలా చెప్పాడో చాలా అద్భుతమైన వర్తమానం. సరే, ఇక్కడ చూద్దాం. గర్భంలో నుండి బయటికి వచ్చినప్పుడు దేవుడు దానిలోనికి జీవవాయువును ఊదును, మరియు అప్పుడు అది కేకలు వేయును. ఆత్మ వెళితేగా జీవవాయువు ఆత్మ, ఆ ఆత్మ సంబంధమైన శరీరం లోనకెళ్తే అప్పుడు కేకలేస్తుంది. ఆ కేక, ఆ ఆత్మ సంబంధమైన శరీరం వెళ్ళలేదనుకో, కేకేస్తుందా? కనపడదు. అది హల్లెలూయా. ఆ శరీరం కనపడదు. నీ తల్లి చుట్టూరు ఉన్నా కానీ కనపడదు. అది ఇప్పుడు థియోఫనీ కనపడుతుందా నీకు? నీ పక్కనే ఉంది అది. ప్రైజ్ ది లార్డ్. కేకల వేయును. చూసారా? స్వాభావికమైన శరీరము రూపొందుట ఎంత ఖచ్చితముగా జరుగుచున్నదో, అదే విధముగా, అదే రీతిగా ఆత్మ సంబంధమైన శరీరము కూడా అది అక్కడకు వచ్చిన తక్షణమే పొందుకొనును. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి అర్థమవుతా ఉన్నది? ఆత్మ సంబంధమైన శరీరము కూడా తక్షణమే దాన్ని పొందుకుంటుంది. హల్లెలూయా. స్వాభావికమైన జన్మలో ఏ విధముగా ఆ ప్రాణి, ఆ బేబీ కేక పెట్టిందంటే తల్లి చుట్టూరా ఉన్న ఆత్మ ఏమైనది? లోనకి వెళ్ళినది. ఆత్మ సంబంధమైన శరీరము భౌతికమైన శరీరము లోనకి వెళ్ళింది. భౌతికమైన శరీరం లోపలికి ఆత్మ సంబంధమైన శరీరం వెళ్ళినది. అర్థమవుతుందా? అదేవిధంగా కొత్త జన్మలో జరిగినప్పుడు, ఆ జన్మ కంప్లీట్ అయినప్పుడు, ప్రాసెస్ కంప్లీట్ అయినప్పుడు ఆ వాక్యపు శరీరము దీన్ని ధరించుకుంటుంది. హల్లెలూయా. అది ఎలాగుందో ఇది కూడా అలాగే ఉందని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇంతవరకు అర్థమైనదా? నెక్స్ట్ వారం 36వ పేరా చూద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.